ఓం గం గణపతయే నమః. ఓం నృసింహస్వామినే నమో నమః. హరి ఓం. ఓం అగ్నిర్మూర్ధాదివ గగుత్పతిః పృథివ్యా అయం అపాగుం రేతాగుం సిజిన్వతి. ఓం అంగారకగ్రహదేవతాయే నమః. కుజగ్రహదేవతాయే నమః. ఓం వజ్రనఖాయ విద్మహే తీష్ట్రదగ్దుష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. శ్రీ జ్వాలా నరసింహస్వామినే నమో నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కుజగ్రహ అనుగ్రహము కలిగి ఆయన ద్వారా కలిగేటటువంటి కోపావేశాలు, లేనిపోని విరోధాలు, ప్రమాదాలు, అవసరం లేనటువంటి అప్పులు, కోర్టు వ్యవహారాదులు, అట్లాగే వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు, విఘ్నాలు, దాంపత్య విచ్ఛిన్న దోషాలు, సంతాన దోషాలు, ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రతికూల ప్రభావము చేత ఎవరి జాతకాలలో అయితే వారు పుట్టిన సమయానికి లగ్నాతు, చంద్రలగ్నాతు, అట్లాగే శుక్రుడి యొక్క లగ్నాతు ఈ కుజగ్రహము ఒక్కొక్క ప్రదేశంలో ఉండటం చేత కలిగేటటువంటి కుజదోష ప్రభావము, అలాగే కుజునికి రాహుతో కానీ కేతువుతో కానీ ఏ విధమైనటువంటి సంబంధము కలిగినప్పటికీ, అంటే దృష్టి సంబంధము, నక్షత్ర సంబంధము, ఒకే రాశిలో కలిసి ఉన్నటువంటి సంబంధము వలన కలిగేటటువంటి సర్పగ్రహ దోషాలు, పితృ మాతృ శాప దోషాలు అన్నీ కూడా తొలగిపోయి, మరి ఇప్పుడు కుజుడున్నటువంటి మారినటువంటి రాశి ప్రకారము కుజుడు ఈ 28వ తేదీన, జూలై 28వ తేదీ 2025వ సంవత్సరము మరి మిత్రరాశి అయినటువంటి సింహరాశిలోంచి మిత్రుడైనటువంటి కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు కొన్ని రాశుల వారికి ఇప్పుడు అన్ని రకాల ఇబ్బందులని కలుగజేసినప్పటికీ ఇప్పుడు కన్యారాశి శత్రు రాశిలోకి ఆయన ప్రవేశిస్తున్న ఈ సందర్భంలో మరి కుజగ్రహ అధిష్టాన దేవత మొన్నటి వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధగ్రహము కాబట్టి ఈ బుధగ్రహ రాశిలోకి, భూతత్వపు రాశిలోకి ఈ కుజుడు ప్రవేశించడం చేత సాధ్యమైనంత వరకు ఎవరైతే ఇన్ని రకాల సమస్యలు, ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి కానీ, ముఖ్యంగా జ్వాలా నరసింహస్వామిని కానీ ఏదో రకంగా ప్రదక్షిణ రూపంలో కానీ, లేకపోతే స్వామివారిని దర్శించి మరి నేత్ర రూపకంతో కానీ, లేదా ఓం జ్వాలా నరసింహస్వామినే నమః అనేటటువంటి మంత్రాన్ని లోపల ఉచ్చరించుకుంటూ ఉండటం చేత వారికి కలిగేటటువంటి కుజగ్రహ ప్రతికూలతలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి మరి ఈ యొక్క కన్యారాశి అనేటటువంటిది మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో, భచక్రంలో, అంతరిక్షంలో మేషరాశి నుంచి 6వ రాశిగా చెప్పబడుతోంది. అంటే క్రయ విక్రయాదులలో విక్రయ అనుభూతిని కలుగజేస్తూ ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయాలలో అమ్మటాన్ని తెలియజేసేటటువంటి పరిస్థితిని కలుగజేస్తుంది. మరి అట్లాగే ఈ యొక్క 6వ రాశి ముఖ్యంగా శత్రువులని, రోగాలని, అట్లాగే రుణాలని అంటే అప్పులని కూడా వృద్ధి చేసేటటువంటి స్థానముగా చెప్పబడుతోంది శాస్త్రరీత్యా. అయితే దీంట్లో మరలా పాజిటివ్గా సేవక అంటే వృత్తి స్థానము, మరి ప్రతి మనిషి బతకడానికి ఏదో ఒక వృత్తిని ఎంచుకోవాలి, లేదా ఎవరో ఒకరి దగ్గర సేవ చేసుకుంటూ బతకాలి. దాన్నే వృత్తి స్థానముగా కూడా చెప్తారు. అట్లాగే ఏ మనిషి అయినా సరే, ఎవరినైనా సరే ఎదిరించాలన్నా, అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరైనా సరే వ్రాత పరీక్షలు కానీ, ఓరల్ పరీక్షలు కానీ, అంటే మాట్లాడటం ద్వారా, వాదన చేయటం ద్వారా, ముఖ్యంగా లాయర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరి ఎవరైనా కానీ ఈ యొక్క 6వ స్థానములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి వారి యొక్క పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. అంటే ఆ యొక్క వృత్తిలో అనుకూలతలు, వృద్ధి, రాసేటటువంటి ఎగ్జామ్స్, లేకపోతే ఇంటర్వ్యూల్లో విజయం సాధించాలన్నా కూడా చివరికి గర్భవతులు ప్రసవించే సమయంలో కూడా ఈ 6వ భావము చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిగణనలోకి తీసుకునేటటువంటి స్థానముగా, భావముగా చెప్పబడుతోంది శాస్త్రరీత్యా. మరి ఈ యొక్క 6వ భావము కన్యారాశి అవటం ద్వారా
మేనమామలని సూచిస్తుంది, వాళ్ళతో తగవులని సూచిస్తుంది, విరోధాలని, ప్రమాదాలని సూచిస్తుంది. అట్లాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానికి మందు ఉండాలి కాబట్టి ఇది ఔషధాలని, ఆరో స్థానము, అట్లాగే డాక్టర్స్ని అంటే వైద్యులని సూచించేటటువంటి స్థానము. అంటే ఔషధ మూలికలు లేకపోతే డ్రగ్స్ అంటాం, అంటే మన యొక్క మందులు, అది శరీరానికి ఏ ఇబ్బంది కలిగినా వేసుకునేటటువంటి మందులుగా ఈ యొక్క ఆరో స్థానాన్ని దానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. మరి ఇటు మంచి చెడు ఇన్ని భూతత్వపు రాశి అయినటువంటి కన్యా రాశిలో ఇన్ని భావాలు సమకూర్చుకున్నటువంటి రాశిలోకి అఖండుడైనటువంటి కోపావేశము అధికంగా ఉన్నటువంటి దేనికైనా సిద్ధమే అనేటటువంటి సేనాధిపత్యం కలిగినటువంటి వాడు, గ్రహాలన్నిటిలో కూడా సేనాధిపతి ఈ యొక్క కుజుడు, అలాగే మంగళుడు అని కూడా అంటారు. ఈయన భౌముడు, భూమి యొక్క పుత్రుడు, విష్ణుదేవుడి యొక్క అంశ. అందుకనే జ్వాలా నరసింహస్వామి, జ్వాల అంటే అగ్ని. కుజుడు మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతి, అంటే ఒకటవ 8వ స్థానానికి అధిపతి. వాళ్ళ లోపల కొంతమందికి ఏమున్నాయో కూడా బయట వాళ్ళకి తెలియనివ్వరు. అంత కోపావేశాలు ఉన్నప్పటికీ కూడా అణుచుకునే స్వభావం వీళ్ళకు ఉంటుంది. ధైర్యం ఎక్కువ ఉంటుంది, పరాక్రమం ఎక్కువ ఉంటుంది. అట్లాగే అందరికన్నా నేనే ముందంజ ఉంటాను అనేటటువంటి శక్తి సంపన్నుడు ఎవరయ్యా అంటే ఈ కుజుడు. అందుకనే కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సేనాధిపతి నాయకుడు దేవతలందరికీ కూడా. అందుకనే కుజ దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తాడు. అయితే ఇప్పుడు కుజుడు బుధరాశిలో ఉండటం ద్వారా జ్వాలా నరసింహస్వామిని ఆరాధించటం లేదా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించటం, దేవాలయాలకు వెళ్ళటం ద్వారా చక్కటి యోగాన్ని, కుజుడు యొక్క శక్తి విపరీతంగా ఉన్నట్లయితే తగ్గేటటువంటి పరిస్థితుల్ని కనిపిస్తాయి. అట్లాగే మనకి ఈ కుజుడు జూలై 28వ తేదీ నుండి ప్రారంభమై మరలా సెప్టెంబరు 12వ తారీఖు వరకు కూడా 47 రోజులు ఈ రాశిలో 3 నక్షత్రాలలో తను మారుతూ ఎన్నో ప్రతికూలతలు, అనుకూలతలు కలుగు చేస్తూ ఉంటాడు కొంతమంది రాశుల వారికి. ముఖ్యంగా మరి కన్యా రాశిలో ఏమేమి ఉంటాయి నక్షత్రాలు అంటే మనకి ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, అట్లాగే హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రము కుజుడు యొక్క సొంత నక్షత్రము 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాల యొక్క సమూహము. కుజుడికి మిత్రుడైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రవి మిత్రుడే, చంద్రుడు మిత్రుడే, కుజుడు సొంత నక్షత్రము కూడా ఆయనది అక్కడే ఉంది కాబట్టి మరి 3 నక్షత్రాలలో ఆయన దాదాపుగా జూలై 28 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు కూడా సాధ్యమైనంత వరకు 16 రోజులు సూర్య భగవానుడి యొక్క నక్షత్రంలో ఉంటాడు, మిత్ర నక్షత్రంలో. మరి ఈ సూర్యుడు అటు క్రీడలు, ఈ కుజుడు క్రీడల్ని ఆస్వాదిస్తాడు. క్రీడారంగానికి అధిష్టాన గ్రహం ఎవరయ్యా అంటే కుజుడు అని చెప్పుకోవచ్చు. మేషరాశి నుంచి 5వ స్థానం అయినటువంటి సింహరాశికి అధిపతి అయినటువంటి రవి మరి విజయాల్ని సాధిస్తాడు. అట్లాగే కుజుడు రోగకారకుడు, సమస్త రోగాలని వృద్ధి చేసేటటువంటి వాడు, ఇబ్బందులు పెట్టేవాడు, శత్రువులను ఇబ్బంది పెట్టేవాడు, అట్లాగే రుణాలని పెంచేటటువంటి వాడు. మరి ఇటువంటి వాడికి 5వ భావం అయినటువంటి రవితో సత్సంబంధం వలన ఈ 16 రోజుల్లో కూడా ఆగస్టు 12వ తేదీ వరకు కూడా ఈ రవి యొక్క ప్రభావము కొంతమంది రాశులకు ఉన్నటువంటి రాశుల్ని బట్టి ఆయన ఈ శత్రు రోగ రుణ వృద్ధిని తగ్గించేటటువంటి శక్తిని ప్రసాదిస్తాడు కుజ భగవానుడు రవి నక్షత్రంలో ఉండటం ద్వారా. ఆ తదుపరి దాదాపుగా కుజుడు 21 రోజులు హస్తా నక్షత్రము చంద్ర నక్షత్రంలో 4 పాదాల్లో సంచరిస్తూ ఉంటాడు ఈ కన్యా రాశిలో. చంద్రుడు మేషం నుంచి 4వ స్థానం అంటే మాతృస్థానము, అట్లాగే వాహన స్థానము, ఉద్యోగ స్థానము, అన్ని రకాల కంఫర్ట్నెస్ని, మానసిక చర్యలని ప్రసాదించేవాడు ఈ చంద్రుడు. మరి కుజుడు చూస్తే అగ్నితత్వపు రాశి, అగ్నికారకుడు. మరి ఈయన చూస్తే జలకారకుడు, జలతత్వపు రాశి. మరి వీళ్ళిద్దరికంటే పడుతుంది, తప్పదు. అయితే ఏంటంటే కొన్ని ఈ కుజుడు వాత రోగాన్ని కలుగజేసేటటువంటి వాడు, చంద్రుడు జలతత్వ కారకుడు అంటే శ్లేష్మ రోగాలు. అంటే మనకి వాతావరణం కూడా మారింది కాబట్టి ఈ చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉండేటటువంటి దాదాపుగా మనకి ఆగస్టు 13వ తేదీ నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు కూడా కొంతమంది రాశుల వారికి ఈ కుజుడు వలన చంద్ర నక్షత్రంలో ఉండడం ద్వారా వాత రోగాలు, శ్లేష్మ రోగాలు, జలుబులు, మోషన్స్, అగ్నితత్వపు సమస్యలు అంటే మోషన్స్, వాటి ద్వారా జ్వరాలు, లేకపోతే రకరకాల డయేరియా, రకరకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు కలగటానికి కొంతమంది రాశుల వారికి అవకాశాలు ఉన్నాయి.
ఆ తదుపరి సొంత నక్షత్రంలోకి ఆయన సెప్టెంబర్ 3వ తేదీ నుండి సెప్టెంబర్ 12వ తేదీ వరకు దాదాపుగా 10 రోజులు ఆయన సొంత నక్షత్రంలో ఉండి కన్యా రాశిలో సంచరించే సమయంలో కొన్ని విపరీతమైనటువంటి చేష్టలు, ఇబ్బందులు, ప్రమాదాలు, గాయాలు, లేకపోతే శరీరం మీద కాస్త లేనిపోని పుండ్లు, వాటిని వ్రణములు అంటారు. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అనుభూతులు కలిగడానికి కొన్ని రాశుల వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ కుజుడు మహాబల పరక్రమసారి, మంచి చేతనత్వం కలిగిన వాడు, అంటే నేను దేనికైనా సిద్ధమే అనేటటువంటి వాడు శత్రు రాశిలో ఉండడం ద్వారా ఈయనకి కొంచెం ఫాస్ట్గా మాట్లాడడం వేరు, దాంట్లో అతిగా వాదించటం, ఆయన అవతల వాడు మాట్లాడుతుంటే ఈయనకి వినే స్వభావం లోపించి, ముఖ్యంగా కుజ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే కుజ నక్షత్రాల్లో ఎవరైతే మృగశిరా నక్షత్రం కావచ్చు, చిత్తా నక్షత్రం కావచ్చు, ధనిష్ఠా నక్షత్రం, ఈ 3 కుజ నక్షత్రాలు ఆయన యొక్క అధీనంలో ఉంటాయి. సింహరాశి వారికి కుజుడు జూలై 28వ తేదీ నుండి సెప్టెంబర్ 12వ తేదీ వరకు, అనగా 13వ తేదీ వరకు కూడా ఈ సింహరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి, కేంద్ర కోణాధిపతి అయినటువంటి అంగారకుడు శుభుడై ద్వితీయ క్షేత్రములో, అంటే 2వ రాశిలో ఉండటం కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని, విద్యార్థులకి కొంత వివేకాన్ని, మనసులో అనుకున్నటువంటి ఇష్టాలని నెరవేర్చేటటువంటి శక్తి సామర్థ్యాలని, మనోసంకల్ప బలాన్ని కూడా తగ్గించే స్థాయిలో ఈ కుజుడు, మరి కన్యారాశి అనేది ఆయనకి అంత మంచి క్షేత్రము కాదు, ఆయన ఉన్న స్థానము కూడా 2 కాబట్టి అవన్నీ పాడు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ధనహీనత, ధన నష్టము, అనుకున్న ధనము లభించకపోవటం. ఏదైనా వ్యాపారం చేసేటటువంటి వారు ఉన్నట్లయితే వారు పెట్టినటువంటి పెట్టుబడులలో కొంత తెలియకుండా అకస్మాత్తుగా, అది వెహికల్ బిజినెస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ బిజినెస్ కావచ్చు, లేకపోతే గృహ సంబంధిత కట్టడాల విషయంలో కాంట్రాక్టర్స్ కావచ్చు, లేకపోతే జల సంబంధపరమైనటువంటి, అంటే ఈ చెరువులకి సంబంధించి ఎవరైనా పెట్టుబడులు పెట్టినా వాటిల్లో వారు అనుకున్నటువంటి షేర్స్ కానీ, వారు పెట్టిన పెట్టుబడికి సరైనటువంటి ధన ఆర్జన కానీ రాకపోవటం, భాగ్యహీనత కలగటం అనేది జరుగుతుంది. మొన్నటి వరకు ఆయన సింహరాశి వారికి ఆరోగ్యాన్ని పాడు చేశాడు, సంకల్ప బలాన్ని పాడు చేశాడు, అట్లాగే సంతానహీనతను కలుగు చేశాడు. మరి ఇప్పుడు విద్యార్థులకి విద్యాహీనతని కలుగు చేస్తున్నాడు. సరైనటువంటి విద్య, అంతర్గత గుప్త విద్యలు కొన్ని ఉంటాయి. అంటే కొంతమంది చదువుకుంటారు, ఏ విషయాన్ని అందరికీ చెప్పరు, చెప్తే పాడైపోతుంది, కానీ అది ఏదో రకంగా అంతర్గతంగా తెలుస్తుంది కుటుంబ గృహంలో, లేకపోతే బంధువులకి ఆ మాట ఆ నోట తెలిసిపోయి వీరు చదువుతున్నారు, ఉన్నతమైన విద్యలు చదువుతానికి రెడీ అవుతున్నారు, డబ్బు ఖర్చు పెడుతున్నారు, అబ్బో ఇంకా వీరు చదివేస్తున్నారు, వీళ్ళ యొక్క తండ్రుల యొక్క సహకారం ఎక్కువైపోయింది, అప్పులు చేస్తున్నారు, పెడుతున్నారు చదువులకి, ఇంకేముంది వీళ్ళు చదువుకుంటే మంచి రాజయోగ కారకులు అవుతారు, రాజులైపోతారు అని బంధువుల్లో ఒక రకమైనటువంటి ఈర్ష్యా స్వభావాలు ఎక్కువ అవుతాయి. దాని ద్వారా కుటుంబంలో మీకు కొంతమంది ఎగైనెస్ట్ అవుతారు. దాని ద్వారా మీకు తత్వం బాగానే ఉంటుంది, కాస్త ఓపికగా ఉండేటటువంటి తత్వం ఉన్నప్పటికీ లోపల సమస్య పెరిగిపోయి ఆ మాట వినలేక, ఈ మాట వినలేక, మీకెందుకు అనేటటువంటి మాటతో వీనైపోయి కుటుంబ సభ్యులతో, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, లేకపోతే అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే కుటుంబ పరంగా ఎవరైనా సరే సత్సంబంధికులు కావచ్చు, దాయాదులు కావచ్చు, వీళ్ళతో కుటుంబంతో వాగ్వాదన, వితండవాదనతో మీకున్నటువంటి కొంత విద్యాభ్యాసంలో ఎవరైతే విద్యార్థులు, అది పెద్ద ప్రైమరీ నుంచి పిహెచ్డి వరకు ఉన్న విద్యార్థులు ఎవరికైనా సరే ఈ ఫ్యామిలీ హింస వీనవుతుంది. దాని ద్వారా వాళ్ళ యొక్క మేధస్సు తగ్గిపోతుంది, సంపాదన మీద ఆలోచనలు నశిస్తాయి, అవసరం లేని ఖర్చులు పెరుగుతాయి, అప్పులు చేసే అవకాశం ఉంటుంది గృహ నిర్మాణాదుల కోసం. ఆల్రెడీ ఎవరికి తెలియకుండా ఒక స్థలం కొంటారు, అది కాస్త అప్పులు పెరిగిపోతాయి, కుటుంబంలో ఎవరో ఒకరి సహాయం అడుగుతారు, దాంతో వాళ్ళు ఏదో ఒకటి అంటారు, దాంతో మీకు గొడవలు అవుతాయి. ఇట్లా ఎన్నో రకాల ఇబ్బందులు. అట్లాగే ఈ మానసిక బాధల వలన సరైనటువంటి భోజనాన్ని కూడా మీరు ఆస్వాదించలేరు. మీ ముందు అన్నీ ఉంటాయి, పంచపక్ష ప్రమాణాలన్నీ ఉంటాయి. రేపు రాఖీ పౌర్ణమి ఉందనుకోండి, చక్కగా చెల్లెలు స్వీట్ పెట్టింది, లేకపోతే ఇంకేదైనా భోజనం ఉన్నాయా, అన్నం భోజనం చేయంటుంది, లేకపోతే ఏదైనా నాయన తమ్ముడు భోజనం చేయమంటే తినలేరు. ఏదో తెలియని అసంతృప్తి లోపల. మీ ముందు పాపం వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి మీరు ధనం ఖర్చు పెట్టాలని ఉంటుంది, సరైన ధనం లభించదు. ఉద్యోగం చేసే వాళ్ళకి అనుకున్న సమయంలో డబ్బులు రావు.
ఈ విధంగా సింహరాశి వారికి ద్వితీయంలో కుజుడు ఉండటం ద్వారా ధనానికి కటకట, విద్యార్థులకి అదొక సంకటము, అట్లాగే తండ్రి పరంగా ఎవరికైనా సరే కొంత ఆర్థిక ధన నష్టము, అప్పులు చేయటం అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో సంతాన పరంగా కూడా కొంత యోగ్యత కలగడానికి అవకాశం ఉంటుంది, సంతాన భాగ్యము కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రేమించుకునే వాళ్ళకి కూడా కుటుంబ పరంగా వాళ్ళు చెవటము, సంప్రదించుకోవటము, కానీ బంధువుల ద్వారా ఏదో విషయం తెలియటము, ఇది ఎప్పటి నుంచో సాగుతోందంటాం, దాని ద్వారా కుటుంబంలో తల్లిదండ్రులతో మీకు పోట్లాటలు అవ్వటము, ఇట్లా ఎన్నో రకాలుగా ఒక్కోసారి చేదాకా వచ్చినటువంటివి కూడా తొలగిపోవటం, అట్లాగే ధనం కూడా నష్టపోవటం ఆకస్మికంగా, ఏదైనా ప్రమాదాలకు గురయ్యే ధనాన్ని హాస్పిటల్స్కి అనుకోకుండా జరుగుతాయి ఇవన్నీ కూడా. కాబట్టి ప్రయాణాల యందు కొంచెం జాగ్రత్త వహించండి. అప్పు చేసి దూర ప్రయాణాలు పెట్టుకోకండి, దానివల్ల ధన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది, ఏడుపులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దుర్మార్గులతో సహవాసం చేయడానికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అట్లాగే అసంతృప్తి, భయము మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి, దానివల్ల మీలో శక్తి సామర్థ్యము నశిస్తుంది, అనారోగ్య బాధలు ఎక్కువ అవుతాయి. కొంచెం జాగ్రత్త వహించండి. నేత్రపరమైనటువంటి వైద్య సహకారం తీసుకోండి, వైద్య సలహా తీసుకోండి, లేదా కళ్ళకి సంబంధించినటువంటి దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. పూర్వజన్మ కృత ఆ పుణ్యం అంతా కూడా నశించే అవకాశము కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే మీరు కఠినంగా మాట్లాడకుండా సాధ్యమైనంత వరకు మనసుని అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడితే మీకు ఈ సమస్యలన్నీ రాకుండా ఉంటాయి. కాబట్టి సింహరాశి వారు ధనప్రాప్తి కోసము జ్వాలా నరసింహస్వామిని లేదా లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని నిత్యము చదువుకోండి 47 రోజులు. ఆయన యొక్క దర్శన భాగ్యం చేసుకోండి. దానివల్ల మీకు లాభము రాకపోయినప్పటికీ ధనము నష్టపోకుండా కుటుంబంలో ఉన్నంతలో జాగ్రత్తగా ఉండండి. మౌనమే ప్రధానంగా భావించండి. ఓం అంగారక గ్రహ దేవతాయే నమః.